హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పొటాటో ఫ్రై కోసం 1/2 కేజీ పొటాటోస్ తీసుకొని పైన ఉన్న చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలన్నిటినీ వాటర్లో వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలన్నిటినీ వాటర్లో వేసుకుని 2-3 సార్లు కడగాలి. అలా కడగడం వలన బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఫ్రై చాలా బాగా వస్తుంది. బంగాళదుంప ముక్కలు కడుగుతున్నప్పుడు వాటర్ చాలా క్లీన్గా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కడగాలి. అలా కడిగిన బంగాళదుంప ముక్కల్ని వెంటనే ఫ్రై చేసుకునేటట్లయితే వాటర్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి టైం పట్టేటట్లయితే ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఉంచుకోవాలి. అప్పుడు బంగాళదుంప ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. నేను వెంటనే చేసేస్తున్నాను కాబట్టి వాటర్ని డ్రైన్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ బంగాళదుంప ముక్కలు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను. అలా కాకుండా ఏ ప్యాన్లో ఫ్రై చేసినా కూడా బంగాళదుంప ముక్కలు అతుక్కోకుండా ఫ్రై బాగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుని కొంచెం వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ పోపు దినుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్ అండి. ఈ ఫ్రై అన్నంలోకైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. రసంలోకైనా సాంబార్లోకైనా ఏదైనా సైడ్ డిష్గా కానీ ఈ ఫ్రై చేసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకోపోయినా బాగానే ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కల్లో బంగాళదుంప ముక్కలన్నీ బాగా కలిసిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ బంగాళదుంప ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకుండా చేసుకుంటే బంగాళదుంప ముక్కలు క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. అలాగే దానిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుని ఆ స్పైసెస్ అన్నీ బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఉప్పు, కారంలు చెక్ చేసుకుని తగ్గినట్లయితే అడ్జస్ట్ చేసుకుని ఇంకొక 2 నిమిషాలు వేయించుకొని దించేసుకుంటే చాలా రుచిగా ఉండే సింపుల్గా చేసుకునే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.